నమస్కారం సార్. ప్రసంగం మూడో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వర్షాలు పడుతున్నాయా? వర్షాలు ఎక్కడ బాబు అని అంటారు. అసలు ఈసారి వర్షాలు పడడం లేదు. ఇప్పటికప్పుడే 18th జూన్ ఇవాళ వర్షాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. హోల్ కంట్రీ మ్యాప్ చూస్తే, మీరు క్లౌడ్ మ్యాప్ చూస్తే ఆశ్చర్యపడిపోతారు. అసలు వెస్టర్న్ సైడ్ అంటే మన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, అసలు 1st జూన్ కేరళ త్రివేంద్రం నాకు గుర్తు మాన్సూన్ హిట్ అవుతున్నదంటే అది సూపర్ హిట్ లాగా అయ్యేది. అంటే ఏంటి, జనాలు అది చూడ్డానికి వెళ్ళేవాళ్ళు. ఫారినర్స్ ఏంటి, ఇండియన్స్ ఏంటి, వెళ్ళి అక్కడ సైట్ సీయింగ్, వర్షం వస్తున్నది చూద్దాం. ఈసారి అలాంటివి ఏమీ అవ్వలేదు, ఎందుకంటే వర్షాలే పడడం లేదు. అంటే ఎందుకు పడడం లేదంటారు? అంటే మన ఐఎండి వాళ్ళు అంటారు, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన వెదర్ గురించి ఫోర్కాస్ట్ ఇస్తారు. వాళ్ళు అనడం ఏంటంటే ఈసారి మాన్సూన్ వీక్ అయ్యేలా ఉంది. మాన్సూన్ మళ్ళీ వీక్ ఏంటి? అది కూడా అవుతుందా? అవుతుందండి, మనం విని ఉంటాం. ఎందుకు అవుతుందంటే దాని ఎఫెక్ట్ ఏదో ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద. ఎవరి ఎఫెక్ట్ అది? ఎల్ నీనో. అది కూడా మనం విన్నాం చాలాసార్లు. సో ఎల్ నీనో అదొక్కటే ఉందా? లా నీనా అది కూడా ఉందా? ఇవన్నీ ఏంటి? మాన్సూన్, ఎల్ నీనో, లా నీనా ఇవన్నీ ఏంటి? ఒకసారి జస్ట్ చూద్దాం. నేను ఐఎండి ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ మనకి తెలియాలి ఏంటి అవుతున్నది, ఎందుకు ఇండియాలో ఇప్పుడు వర్షం సరిగ్గా పడడం లేదు. మనకి భయం అప్పుడే పుట్టిస్తున్నారు జనాలు. ప్యానిక్ వచ్చేస్తున్నది, వర్షం పడదు ఈసారి, వర్షాలు ఉండకపోవచ్చు, నీళ్ళు కరువు అవ్వచ్చు, డ్రౌట్ సిచ్యువేషన్ వచ్చి ఇవన్నీ అంటే భయాలు సృష్టి అయిపోతున్నాయి. సోషల్ మీడియా కదా, చాలా బిజీగా ఉంటారు. సో మనం చూద్దాం ఈ మాన్సూన్ అనేది ఏంటి. మాన్సూన్ అసలు వర్డ్ మీరు విని ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చింది అది? అరబిక్ వర్డ్ ఏంటంటే మోసం మనకి తెలుసు. మోసం అంటే సీజన్. ఆ సీజన్ నుంచి మాన్సూన్. అప్పుడు దోస్ డేస్ అరేబియన్స్ సెయిలింగ్కి వెళ్తే ఈ చల్లగాలి వచ్చేది, అది ఎట్నుంచి వచ్చేదంటే ఈశాన్యం, దాన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. నైరుతు పవనాల వల్ల మనకి వర్షాలు వస్తాయి. ఈశాన్యం కాదు, అది నైరుతు పవనాల వల్ల మనకి ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది. అది చల్లగాలి రావాలి. ఓకే, అది మాన్సూన్ మనకి తెలుసు. సౌత్ వెస్ట్ మాన్సూన్తో స్టార్ట్ అయ్యి అది నార్త్ ఈస్ట్ మాన్సూన్గా రిటర్న్ అయ్యి హిమాలయాల్లో వెళ్ళి తగిలి నార్త్ ఈస్ట్లో వర్షం పడి చెరాపుంజిలో మ్యాక్సిమం, అస్సాం చెరాపుంజిలో మ్యాక్సిమం వర్షాలు పడి మళ్ళీ అది రిటర్న్ అయ్యి మళ్ళీ చెన్నై దగ్గరికి వచ్చేసరికి ఆ సీజనే అయిపోతుంది. చెన్నైలో, మద్రాస్ ఆర్ తమిళనాడులో 2 సార్లు రైనీ సీజన్ వస్తుంది. దాంతో ఖలాస్ అంటే ఏంటి, మాన్సూన్ అయిపోతుంది. ఈ మాన్సూన్ వర్డ్ ఓకే, అరబిక్ వర్డ్ మనకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎల్ నీనో ఏంటి? ఏంటంటే ఎల్ నీనో మన మాన్సూన్ని వీక్ చేసేది. ఎల్ నీనో అసలు మీనింగ్ ఏంటి? ఇది స్పానిష్ వర్డ్. ఆ స్పానిష్ వర్డ్ మీనింగ్ ఏంటంటే లిటిల్ బాయ్. అసలు ఇది పెరూవియన్ నేచర్. అంటే పెరూ కంట్రీ ఉంది కదా, సౌత్ అమెరికన్ కంట్రీ. అక్కడ ఇది ఎప్పుడు వచ్చేదంటే వాళ్ళు చూసారేంటి, ఇది ఒక్కొక్కసారి 5 ఏళ్ళకి ఒకసారి, 6 ఏళ్ళకి ఒకసారి వస్తున్నది. వాళ్ళకి చల్లగాలి బదులుగా వేడిగాలి వేస్తున్నది అని. అది ఏ టైంలో? క్రిస్మస్ అంటే చల్ల టైం కదా, వింటర్ సీజన్ కదా. అప్పుడు వేడిగాలి వస్తే వాళ్ళకి అది హాయిగా ఉండేది, కానీ వాళ్ళకి తెలిసేది కాదు. వాళ్ళు అనేవాళ్ళు ఇది క్రైస్ట్ చైల్డ్ ఆర్ ద స్మాల్ బాయ్. దాని పేరే ఎల్ నీనో ఇన్ స్పానిష్ అనమాట. దానికి జస్ట్ ఆపోజిట్ ఏంటంటే మనకి తెలిసేది అది లానినా లాస్ట్ ఇయర్ మనకు అయింది. దానివల్ల మనకి వర్షాలు ఎక్కువైంది. జస్ట్ ఆపోజిట్ అనమాట. ఎల్ నీనో వల్ల మనకి వర్షాలు పడవు అసలు, లానినా వల్ల అది వర్షాలు ఎక్కువ పడతాయి. అసలు
లానినా అంటే ఏంటి స్పానిష్లో? మనం ఆల్రెడీ చెప్పాం లిటిల్ బాయ్ కదా. సో లానినా హ్యాస్ టు బి లిటిల్ గర్ల్. ఎస్, క్యూట్ లిటిల్ గర్ల్ ఈజ్ లానినా. ఇప్పుడు చూద్దాం దీని అసలు కారణం ఏంటి. మనకి తెలిసింది ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారేంటి, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, అలా అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంత కాంక్రీట్ జంగిల్స్కి మనం బిల్డ్ చేస్తే న్యాచురలీ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిపోతుంది. అందరికీ ఏసీలో ఆన్ చేయాలి. ఏసీ ఆన్ చేస్తే రూమ్ లోపల చల్లగా ఉంటుంది, కానీ రూమ్ బయట వేడి ఎక్కువ అయిపోతుంది. సో అదే కాదు, మనకి వెహికల్స్, ట్రాఫిక్, డిఫారెస్ట్రేషన్, ఇవన్నీ కలిపి ఒక వార్మ్ వెదర్ క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి పాసిఫిక్ రీజన్ ఉంది చూసారా, అమెరికా, ఇటు ఏషియా, ఈ మధ్యలో ఉండేది పాసిఫిక్ ఓషన్. ఈ పాసిఫిక్ ఓషన్ మీద వేడి గాలి వేస్తే అప్పుడు ఆ మీద ఓషన్ మీద ఉండే నీళ్లు చల్ల నీళ్లు అయ్యే బదులు బికాస్ ఆఫ్ ద ట్రేడ్ వింగ్స్ వీక్ అయిపోతాయి. దానివల్ల మీకు చల్లగాలి రాదు, వేడిగాలి వస్తుంది. వేడిగాలి వల్ల ఏమవుతుందంటే మనకి సౌత్ వెస్ట్ నైరుతు పవనాలు రెయిన్ బియరింగ్ అవ్వవు, అంటే అది క్లౌడ్ క్రియేట్ చేయవు. అందుకే మనం ఇవాళ మ్యాప్ చూస్తే, ఇండియా క్లౌడ్ మ్యాప్ చూస్తే అబౌవ్ ఇండియా మీరు చూస్తారేంటంటే వెస్టర్న్ సైడ్ మొత్తం అసలు మేఘాలే లేవు. అసలు మేఘాలే లేవు. వర్షం, క్లౌడ్, రెయిన్ బియరింగ్ క్లౌడ్సే కాదు, అసలు దెర్ ఆర్ నో క్లౌడ్స్. సో మీకు వర్షాలు తక్కువ అయిపోతున్నాయి. అసలు ఇది ఇప్పటికి ఏమైందంటే మనం ఆల్రెడీ 18 జూన్, 17 జూన్ వరకు మనకి మినిమం జనరల్ యావరేజ్ చూస్తే 65.9 mm రెయిన్ వచ్చివలసింది ఇండియాలో. డిఫరెంట్ స్టేట్స్ చూస్తే యావరేజ్. కానీ ఈసారి ఎంత వచ్చింది? 39.5 mm ఓన్లీ. అంటే ఏంటి? 40% రెయిన్ డెఫిసిట్ ఆల్రెడీ. ఈ 40% రెయిన్ డెఫిసిట్ ఇప్పటికే ఇలా ఉందంటే ఇక ముందుకి ఇంకా ఘోరంగా ఉంటుంది. దానివల్ల ఇది ఎల్నినో కాదు, ఇది సూపర్ ఎల్నినో. రే బాప్రే, అంటే మనం ఇప్పుడు మ్యాచ్ టై అయిపోతే సూపర్ ఓవర్ అంటారు, అలాగే ఈ సూపర్ ఎల్నినోలా వస్తున్నది. అంటే ప్రచండమైన వేడిగాళ్ళు వేస్తాయి, అసలు వర్షాలు పడవు, మనకి డ్రౌట్ లైక్ సిచ్యువేషన్ వస్తుంది, నీళ్లు కరువు అయిపోతాయి, ప్రాబ్లం చాలా వస్తుంది. సో అందుకే మోదీ గారు ఆల్రెడీ మొన్న 11th నీతి ఆయోగ్ మీటింగ్లో అన్ని స్టేట్స్ కూడా చెప్పారు. ఈసారి ఫస్ట్ టైం నీతి ఆయోగ్లో అన్ని స్టేట్స్ రిప్రజెంట్ అయ్యాయి. చీఫ్ మినిస్టర్స్ అందరూ వచ్చారు. ఎందుకంటే మమతా బెనర్జీ లేరు కదా, ఆవిడ ఉంటే గొడవ పెడతారు, కానీ ఆవిడ లేకపోతే అందరూ లైన్లో వచ్చేసారు, అందరూ అటెండ్ అయ్యారు. అందరితో మోదీ గారు చెప్పడం ఏంటంటే, మీరు వర్షాలు చాలా తక్కువ ఉంటాయి, మీరు ఇప్పటి నుంచే వాటర్ కన్జర్వేషన్ అసలు స్టార్ట్ చేయండి. ఎందుకంటే మా నాసిక్లో మా ఏజిఎం ఒకతను ఉండేవాళ్ళు, అక్కడ కూడా మాకు ఒక్కొక్కసారి రెయిన్ డెఫిషియట్ ఉండేది. అప్పుడు అతను అనేవాళ్ళు, బిందు ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ వీ హ్యావ్ టు సేవ్. సో అది మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ ముందుకి కష్టాలు ఉంటాయి. అంటే మనం ప్రెడిక్ట్ చేయలేం, కష్టం. ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేము. చెప్పగలమా? చెప్పలేము. సో యాజ్ అ రిజల్ట్ మనం కేర్ఫుల్గా ఉంటే మనకే మంచిది. సో నీళ్లు వృధాగా వేస్ట్ చేయకు అవన్నీ ఆపిస్తే, మన నీళ్లు ఎంత కావాలో దానికి సగమే వాడితే. నాకు గుర్తుంది, మా చిన్నాన్న కొడుకు అప్పుడు చెన్నై నుంచి వచ్చాడు, చెప్తున్నాడు, అన్నా మీరు నీళ్లు చాలా వేస్ట్ చేస్తున్నారు. మనకి అలవాటైపోయింది. సో నీళ్లు మనకి లేకపోవడం చాలా రేర్. సో ఇప్పుడు అదే వస్తున్నదంటే మనం ముందుకి ఇంకా కష్టం ఉంటుంది. అందుకు మనం నీటి సరఫరా సరిగ్గా చూడాలి. అసలు ఎవ్రీ డ్రాప్ మనం కన్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ దిస్ మాన్సూన్. ఈ ఏడాది ఎలా ఉంటుందో చెప్పలేము. అసలు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికి 15 జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లెస్ వాటర్ రిక్వైర్డ్ క్రాప్సే వేయగలరు మన కిసాన్ బ్రదర్స్, మన ఫార్మర్స్. సో వాళ్ళకి వరుణు దేవుడు కొంచెం దయ చూపించి వర్షాలు కురిపిస్తే మన పని ఓకే, లేకపోతే చాలా కష్టాలు ఉంటాయి. సో మళ్ళా వచ్చే వారం ఇంకో సిచ్యువేషన్ చూద్దాం.
ఎలా ఉంటుందో ఏంటో, వర్షాలు ఇంప్రూవ్ అవుతాయని దేవుడికి ప్రార్థనతో ఉంటాను. మళ్ళా కలుద్దాం. టేక్ కేర్. బాబాయ్. గాడ్ బ్లెస్.